నిన్న ఊర్లో సర్పంచ్కు ఓటేసినరా, రేపు పట్నంలో మున్సిపాలిటీకి వేస్తా. హగో గట్లెట్లేస్తావంటే నాకు ఆడో ఓటుంది ఈడో ఓటుంది అంటారు కొందరు. ఆంధ్రకెళ్ళి హైదరాబాద్ బతుకొచ్చిన వాళ్ళకి సుత ఊర్లోటి ఈడోటు ఉంటుంది. ఈడ ఏలుకు ఇంకంటించుకుంటారు, ఆడ ఈవీఎంలా కట్టుకొత్తుతారు. గట్ల అవుతున్నందుకే ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు లంకె పెట్టాలని రూల్ తెచ్చింది ఎన్నికల సంఘం. అట్లా చాలా ఫేక్ ఓట్లు పోయినాయి కూడా. డబ్బులుంటే పక్కా తీసేయాల్సిందే. అయితే బెంగాల్లో కూడా ఓట్ల దొంగతనం లొల్లి మోపైనట్టే 58 లక్షల ఓట్లు తీసేసిండ్రు. మరి సీఎం మమతమ్మ నియోజకవర్గంలోనే 44,000 ఓట్లు ఫేక్ అని కొట్టేసింది ఎన్నికల సంఘము. దేశంలో దొంగోట్లు ఏరేసే కార్యం పెట్టుకున్నారు కదా. ఏడ ఎలక్షన్ ఉంటే ఆడ ఆఫీసర్ల నూళ్ళకు పంపుడు, ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు చెకింగ్ చేసుడు. ఈ ఓటు నాదే అనేటోళ్ళు లేకుంటే వాళ్ళు బతుకుతున్నారా లేదా అని చూసి పేర్లు కొట్టేస్తురట. గట్ల బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల మంది పోయినట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. అంతా తొండి మాకు బగ్గా ఇమ్మతున్న ఏరియాలనే ఓట్లు తీసేసిర్రు. ఎలక్షన్ కమిషన్ ముంగట పెట్టి సెంటర్ రోలు ఏపిస్తున్నారు అనేది అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ వాళ్ళు గరమైతుర్రు. జెప్పునే ఆడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో బీజేపీకి ఫాయిదా చేసే కార్యం అంటున్నారు మమతమ్మ పార్టీ లీడర్లు. మొన్న బీహార్ ఎలక్షన్ల ముంగట కూడా సేమ్ ఇట్లనే జరిగింది. ఏ రాష్ట్రంలో ఎట్లా తీసేస్తుంది, ఒకళ్ళ పేరు మీద 10-20 ఓట్లు ఎట్లా ఇస్తున్నది, బతుకుతున్న వాళ్ళని కాలం చేసిరని ఎట్లా చూపిస్తుంది. ఏరే దేశం మోడల్ కు మనకాడ ఓటర్ కార్డు ఇచ్చింది. ఎన్నో బాగోతాలు బయటేసే రాహుల్ గాంధీ సారు. ఆఖరికి పార్లమెంట్ లో కూడా లొల్లి నడుస్తున్నాయి. అలా బెంగాల్ ముచ్చట బయటకు వచ్చింది. ఓట్ల దొంగతనం మీదనే రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ధర్నా చేస్తుంటే మన సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు కూడా పోతున్నారు.